ఆంధ్రప్రదేశ్ రైతు సోదరులకి గుడ్ న్యూస్. ముఖ్యంగా ఎవరైతే పంపు సెట్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ఇప్పటికే ఉచితంగా విద్యుత్ సరఫరా అవుతా ఉంది. ఎక్కడ లోపాలు లేకుండా రైతులకు ఎంత అవసరమో అంతవరకు విద్యుత్ ఇస్తూ ఉన్నారు. రోజు 9 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా అవుతా ఉంది. అయితే జగన్ ప్రభుత్వం రైతు సోదరులకి వ్యవసాయ పంపు సెట్లకి రాష్ట్రంలో ఉన్న 18,58,000 పంపు సెట్లకి స్మార్ట్ మీటర్లు బిగించాలని షిరిడి సాయని ఒక దొంగతో టైప్ చేసుకున్నారు. 62% కమిషన్ అట. ఉత్తరప్రదేశ్లో 6,000కి వచ్చే స్మార్ట్ మీటర్ని ఆంధ్రప్రదేశ్లో 35,000 రూపాయలకి 18,58,000 మంది పైగా రైతులకి బిగించి అవి డిస్కమ్ల నుంచి వసూలు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వాడు ఆ మీటర్లన్నీ తీసుకొచ్చి లారీలు తీసుకొచ్చి విజయవాడలో గుణదల్లోని స్టేషన్లో దింపేసి బిల్లులు తీసుకుని పారిపోయినాడు. ఆ మీటర్లన్నీ ఏం చేయాలా? మూలనెత్తి తుప్పట్టిపోతాయి. దాదాపుగా 6,500 కోట్లు ఎత్తేశారు. ఇక ఆ స్మార్ట్ మీటర్లను ఏం చేయాలో అర్థం కాక కమర్షియల్ ఎవరైతే విద్యుత్ వినియోగిస్తూ ఉన్నారో ఆ వినియోగదారులకి ప్రస్తుతానికి ఆ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. మరి రాష్ట్రంలో కమర్షియల్ వినియోగదారులు ఆ విద్యుత్ మీటర్లు వారైతే ప్రీపెయిడ్ కూడా చేసుకునే సదుపాయం ఉంది కాబట్టి వారికి వినియోగిస్తున్నారు. రైతు సోదరులకు అయితే మాత్రం స్మార్ట్ మీటర్లు బిగించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని ప్రకటించడమే కాకుండా అధికారికంగా జీవో కూడా విడుదల చేశారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో జగలకు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది రైతులకు బిగించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎందుకంటే జిల్లా మొత్తం కలిపినా కూడా 10,000 పంపులు ఉన్నాయి కాబట్టి అక్కడ బిగించారు. ఉచితంగా విద్యుత్ ఇస్తూ ఉన్నప్పుడు నువ్వు స్మార్ట్ మీటర్ ఎందుకు రా బుకడా అని అడిగినా కూడా కమిషన్ కోసం రా అంటూ వాడు కూడా సమాధానం చెప్పినాడు. కమిషన్లు ఎత్తుకున్నారు. చక్కగా ఆ మీటర్లన్నీ డొల్లి చెల్లిపోయారు. మరి దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పేరు చెప్పి 1,000 కోట్లు లూటీ చేస్తూ ఉంటే నోరు తెసుకొని చూస్తూ ఉంటే మాత్రం ఈ లూటీ మరింత పెరిగే అవకాశం ఉంది. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారు, ఇవ్వండి. మళ్ళీ ఇంకా దానికి మీటర్లు ఎందుకు? ఇచ్చేదే 8 గంటలు, 9 గంటలు, 6 గంటలు, వేసవిలో అయితే 5 గంటలే. ఆ మాత్రం దానికే స్మార్ట్ మీటర్లు 35,000 రూపాయలు ఒకడా వ్యాపారం ఎందుకు? అయిపోయింది. ఓ ప్రభుత్వం వచ్చి లారీలు దింపింది, 6,500 కోట్లు వేసుకొని పోయినాడు వాడు. ఇక మరలా ఆ మీటర్లని వాడుకోవాలి కాబట్టి కమర్షియల్ వినియోగదారులకు బిగిస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రైతు సోదరులకు అయితే మాత్రం ఎలాంటి మీటర్లు పంపు సెట్లకు బిగించారు. ఇప్పటికీ అనంతపురంలో అక్కడక్కడ బిగించారు. రైతులు కూడా పీ గాతల వారిని అయిపోయింది. కొంతమంది రైతుల మీద కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ కూడా ఎత్తివేయబోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకి రైతు భరోసా విడుదల చేయబోతా ఉంది. ఎంత ఇస్తుందనే దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.